నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుమాలి గ్రామంలో భూదాన భూములపై దౌర్జన్యానికి పాల్పడి దళిత మహిళలపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాండేటి నాగమణి, సోమల కుశల, నాగులపల్లి అర్జునుడు వంటి నాయకులతో పాటు బాధితులు, దళిత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 40,000 రూపాయల విలువైన వ్యవసాయ సామగ్రిని దొంగిలించి అడ్డుకున్న మహిళలను దూషించిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పొలం పేరుతో తిట్టిన ఒలుపుల ఏర్బావం తక్షణం అరెస్ట్ చేయాలి. గున్నబాబుపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్లో ఉన్న భూమిపై దాడులకు దిగిన ఒలుపుల ఏర్బావు కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ప్రజలకు న్యాయం జరగాలి. జిందాబాద్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా. రాస్తారు కదా, నేను కూడా ఎవరైతే బోర్ వేయించారు ఆ బోర్ ఎవరు వేయించారు, అది ఎవరు గతంలో గవర్నమెంట్ పర్మిషన్ వేయించారా, అది గవర్నమెంట్ వేయించిందా, లేదా వ్యక్తులు వేయించారా, వ్యక్తులకు సంబంధించిందా గవర్నమెంట్ సంబంధించి చూస్తాను. ఓకేనా? శుభ్రాలండి. నా పేరు జమేరు లక్ష్మి అండి, తిరుమల గ్రామం. మాకు మరి మేము అక్కడ ఒక అబ్బాయిని ఎట్లేమండి మరి బోరు కట్టేయడానికి, అతను బోరు వేయడానికి వెళ్తే ఇది లోపల బోర్లు గొట్టాలు కట్ చేసి తీసేస్తున్నారంటే, ఏడు బాబు ఇలా చేస్తున్నారంటే ఆయన మీద తిరగబడితే మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే 4-5 వెళ్ళామండి. వెళ్తే మా కులం పేరుతో చెప్పి తిట్టి మేము ఎలా పెరగట్టాలో మాకు తెలియదని మా బీపీలు షుగర్లు డౌన్లు అయిపోయి హాస్పిటల్ పాలైపోయాం. నేను హాస్పిటల్ నుంచి వచ్చానండి. ఒక ఆవిడ హాస్పిటల్ అని ఉంది. అది పడిపోతే మన బొరకాయ దెబ్బలు తగిలాయని మరి ఈ పరిస్థితిలో ఉన్నాము. మాకు న్యాయం తీర్చాలని మరి నాయకత్వాలకు మేము చెప్పుకుంటున్నామండి. మరి మాకు మరి 2016లో వచ్చారని మరి అప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి. ప్రతిసారి వారానికి ఒకసారి మా మీద దాడి చేయడమేనండి. అయినా ప్రతిసారి ఆయన దాడి చేయడం, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి, దాడి చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి. మాకు ఈ పరిస్థితి అని మాకు మన న్యాయం తీర్చాలని మరి వెంటనే అరెస్ట్ చేయాలని మరి మిమ్మల్ని అధికారులు మేము కోరుకుంటున్నామండి. నా పేరు గంటేటి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా జిల్లా మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ధర్నా చేయవలసిన పని ఏంటంటే, మరి తిరుమాలి భూదానం భూము మేము గత 8 సంవత్సరాల్లో మేము అందులో మేము ఫైట్ చేయడం జరిగింది. తర్వాత భూదానం బోర్డు వాళ్ళు కూడా మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి మేము అందులో వ్యవసాయం కూడా చేసాము, వరి పొలం పెట్టాము. అప్పుడు మరి తనకు ఎటువంటి సంబంధం లేదనేసి ఆ రోజు అందులో ఉన్న బోర్ విషయంలో మాకు సంబంధం లేదనేసి తన పక్కకు తప్పుకున్నాడు. ఈ రోజు మరి రైతు ప్రోత్సాహంతో మా వ్యవసాయం చేసి పిల్లోడు రాత్రి అక్కడికి బోరు వదలడానికని వెళ్తే ఆ రాత్రి మీద మొన్నేమో ఫీజులు లాగేశారట. ఫీజులు లాగేస్తే ఫీజులు ఎవరు లాగేశారు తమ్ముడు అని అడిగితే ఫీజులు ఎవరు లాగేసాడో మాకు కానీ కాపలా పెట్టి మాకు సంబంధం ఏంటనేసి చెప్పడం జరిగిందండి. మరి నిన్నటి రాత్రి పిల్లోడు మరి వ్యవసాయానికి నీరు పెడదామని వెళ్ళేటప్పటికి ఈ పిల్లోడు వెళ్ళేటప్పటికే బోర్ ఇప్పేసేసి మరి ఈ పైపులు గట్టా లాగేస్తున్నారంట. లాగేస్తుంటే మరి ఫీజులు లాగేయడానికి మాకు సంబంధం లేదన్న వాళ్ళు మరి బోర్ ఎందుకు ఇప్పేస్తున్నారు అనేసి అంటే ఆ రాత్రి మీద ఆ పిల్లోడిని చంపడానికి కూడా ప్రయత్నించారట. ప్రయత్నించినప్పుడు మరి నా ఒంటి మీద చేయతే మరి బాగోదు, మీరు పద్ధతిగా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు పద్ధతిగా చెప్పండి అనడం జరిగితే ఎప్పుడైతే ఈ పిల్లోడు రివర్స్ అయ్యాడో వాళ్ళు వెనక్కి తగ్గిన తర్వాత ఈ పిల్లోడిని నోటుకు వచ్చిన బూతులు కూడా తిట్టి తిట్టడం జరిగింది. ఈ లోపల మరి అక్కడ ఆ చేనుకి సంబంధించి తిరుమల ఉన్న మహిళలందరూ కూడా అక్కడికి వెళ్ళి అడిగితే మరి ఆ మహిళల్ని కూడా కులం పేరు పెట్టి మరి నానా బూతులు తిట్టడం జరిగింది. మీరు ఏం చేయగలుగుతారు నన్ను అనేసి. మరి గతంలో దానికి సంబంధం లేనప్పుడు ఈ రోజు మరి ఆయన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకొని బోరు ఎవరైతే లాగేశారో భూదానం భూమిలో ఉన్నది అది పేదోళ్ళకి దక్కవలసింది, పేదోళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాంట్లో అతను ఎందుకైతే పాల్పడి మరి
ఇంత దారుణంగా రాత్రి మీద సంబంధం లేని దాని మీద ఆయన ఎందుకైతే బోరు తీసేశాడో ఆయనకి ఎవరైతే ప్రోత్సాహం ఇచ్చారో వాళ్ళందరి వెంటనే మేము పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కనీసం 24 గంటలు జరిగినా మరి తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు ఇంకా మరి పోలీసులు ఏలాసరం పోలీస్ స్టేషన్ వారు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోవడం జరగలేదు. తర్వాత వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి మీరు చేశారనేసి కంప్లైంట్ వచ్చింది, అది ఉట్టుదా నిజమా కనీసం పోలీసు వారు కూడా మరి బోర్ పీకేసిన దాని దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది. అయినా సరే ఇప్పుడు వచ్చి వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. అలాగనే మరి తహసీల్దార్ వారికి విన్నవించుకుంటే నేను ఎంక్వైరీ చేస్తాననేసి ఆయన వెళ్ళిపోయాడా తప్ప మరి ఎస్ఐ గారు కూడా ఇక్కడ ఉండి ఫోన్ చేసి ఇలా జరిగిందంట, మరి మీరు దేని మీద చర్య తీసుకోకపోవడం కారణం ఏంటని కూడా ఆయన అడగలేదు. అడగకంట నేను ఎంక్వైరీ చేస్తాననేసి ఆయన డ్యూటీ మీద ఆయన వెళ్ళిపోయారు. మరి దీన్ని మీరు ఆలోచించి దీన్ని ఎవరైతే అన్యాయానికి పాల్పడ్డారో వాళ్ళని తక్షణం మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే ఇంకా ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుంది అనేసి మేము తెలియజేస్తున్నాం.